సాలూరా మండల కేంద్రంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్లో రంగుత్సవ్ 26వ అన్వర్సరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ప్రసంగిస్తూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరుచుకొని చదవాలన్నారు. పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షులు శంకర్, బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్, ట్రస్మ బోధన్ పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, సురేష్ తదితరులు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తు ఆలోచనలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. గతంలో ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లి తండ్రులకు అతిథులతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞశ్రీ హైస్కూల్ కరస్పాండెంట్ లతరాజుతో పాటు అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజ్ఞశ్రీ 26వ సంవత్సరం వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ గారు, వెంకటనారాయణ గారు, టౌన్ మినిస్టర్ గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా ప్రజ్ఞశ్రీ చైర్మన్ రాజు గారు, వారి సతీమణి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్స్, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్స్ మరియు పత్రికా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు.
రాజుగారు 26 సంవత్సరాల క్రితం ఈ మారుమూలు గ్రామంలో చిన్న స్కూల్ ప్రారంభించి ఈరోజు ఒక పెద్ద వటవృక్షాన్ని తయారు చేశారు. ఆ రోజుల్లో నేను ఎన్నోసార్లు వారితో మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఎట్లా సాహసించారండి? ఇక్కడ ఈ మారుమూలు గ్రామంలో సరైన వసతులు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు, అయినా కూడా మీరు ధైర్యం చేసి మీరు ఎట్లా ఇంత ధైర్యంతో మీరు ప్రారంభించారంటే ఆయన చెప్తుంటేది ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ లేదు, ఈ చుట్టుపక్కల విలేజ్లకు బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ని స్థాపించడం జరిగింది. వారి కమిట్మెంటు విద్యార్థులను తీర్చిదిద్దే విధానం కానీ పిల్లలకు క్రమశిక్షణ ఇవన్నీ కూడా వారి అంకిత భావం, సేవా దృక్పథం ఇవన్నీ కూడా వారు ఈ గత 26 సంవత్సరాల నుంచి ఎన్నో వేల మంది విద్యార్థులకు వారు విద్యాదానం చేశారు. అదేవిధంగా ఇంకా కూడా వారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా వారికి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క దీక్ష, దృఢ సంకల్పానికి నేను వారిని కంగ్రాచులేట్ చేస్తున్నాను. అదేవిధంగా విద్య అనేది వినయంతోటి నేర్చుకోవాలి. విద్య నేర్చుకోవడం అంటే చెప్పే విద్య పంతున్న టీచర్స్ కూడా విద్యార్థి క్రమశిక్షణతోటి వినయంతో ఉంటే చెప్పే పంతులకు కూడా వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని పూర్తిగా పంచాలనుకుంటారు. క్రమశిక్షణ లేని విద్యార్థులకు పంతుల టీచర్స్ కూడా వారి జ్ఞానాన్ని సరిగా పంచాలంటే అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి విద్యార్థులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వినయంతో ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, పెద్దల పట్ల గౌరవంతో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకు విద్య కూడా మనకు అబ్బుతుంది. అదేవిధంగా విద్యార్థులకు స్పష్టమైన గోల్, మీ లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. మనం ఏం సాధించాలి అనేది ఒక స్పష్టంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలి అనేది కూడా స్పష్టమైన ఒక లక్ష్యం ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకొని దాంతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు మామూలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చి తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినని, ఐపీఎస్ ఆఫీసర్లు అయినని, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయినని మనం చదువుతూ ఉంటుంటాం, చూస్తూ ఉంటుంటాం. మనము మార్కుల కోసము చదవకుండా తెలుసుకోవడం కోసం చదువుకోవాలి. ఇంత చక్కగా అభివృద్ధి చెందుతూ నడపడానికి కారకులైనటువంటి ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మొట్టమొదట మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక మన భవిష్యత్తును, మన ప్రగతిని, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఒక నిలయం. ఈ నిలయములో, ఈ సంస్థలో మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. చదువుకు మరి ఎవరు అనేటటువంటి లేకుండా, ఈ చదువు అనేటటువంటిది ఒక ప్రాంతానికి సంబంధం లేదు, ఒక కులానికి సంబంధం లేదు, ఒక మతానికి సంబంధం లేదు, వారి యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు. ఎవరైతే ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలను చక్కగా అర్థం చేసుకొని పట్టుదలతో చదువుతారో, ఎవరైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటారో, ఎవరికైతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉంటుందో, ఉపాధ్యాయుల యొక్క మాటలను విని ఒక మంచి నడవడికతో నడుస్తారో, వారే జీవితంలో ఒక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ వాస్తవంగా మరి చూడండి, మీ ఈ పాఠశాలలో గత సంవత్సరం వచ్చినటువంటి మొదటి ర్యాంకు
మరి చరణ్ తేజ గారు మన గ్రామము కాదు, మన మండలము కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రము కాదు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మన పక్క గ్రామం ఏసీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరొక విద్యార్థి ఈ పాఠశాలలో మొదటి ర్యాంకు సంపాదించినట్టు నిజంగా నేను ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, అతని యొక్క పట్టుదల కావచ్చు, ఈ మూడు తోడైతేనే విద్యార్థి అభివృద్ధి చెందుతాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు చాలా విద్యా సంస్థలు చూస్తూ ఉంటాం, ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, విద్యార్థులు చదువుతూ ఉంటారు, కానీ ఏమైనా తప్పు జరిగితే, ఏమైనా పొరపాటు జరిగితే, రిజల్ట్ రాకపోతే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులందరూ కూడా, అది ప్రైవేటు పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, సమాజంలో టీచర్లు ఏం చేస్తున్నారు, టీచర్లు సరిగ్గా చెప్పలేరని ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా తప్పు. ఒక విద్యార్థి మీద 3 ప్రభావాలు ఉంటాయి, ముగ్గురి పాత్ర ఉంటుంది. మొట్టమొదటిగా విద్యార్థి యొక్క పాత్ర, తను బాగా కష్టపడి పట్టుదలతో చదవాల్సిన బాధ్యత విద్యార్థి మీద ఉంటుంది. తర్వాత పాత్ర ఉపాధ్యాయుల పాత్ర. ఉపాధ్యాయులు మా పిల్లలకు చక్కగా బోధించాలని బోధిస్తారు, దానికి తగ్గట్టుగా కష్టపడి చదివితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి విద్యార్థి ఉపాధ్యాయులు ఉంటే సరిపోదు, తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉంటుంది. తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఉండేది కేవలం 7-8 గంటలు మాత్రమే, మిగతా 16-17 గంటలు ఉండేది ఇంటి దగ్గర. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక 4-5 గంటలు ఆడుకున్నా, ఒక 7-8 గంటలు పడుకున్నా, ఇంకొక 5-6 గంటలు చదివించాల్సిన బాధ్యత, వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ ముగ్గురు కలిస్తే తప్ప ఆ విద్యార్థి ప్రగతి బాటలో పోడు. మరి అంతేకాదు, అనుకున్నది కూడా సాధించడానికి అవకాశం ఉండదనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 8th క్లాస్ పిల్లలే దీనికి చాలా మందికి గురవుతున్నారు. 7th to 10th మధ్యలో ఉన్నటువంటి పిల్లలు కొద్దిగా అడిక్ట్ అయ్యి చెడుదారిన పడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా మీరు పిల్లల యొక్క అబ్జర్వేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. స్కూల్లో ఎట్టి బస్సులో కూడా టీచర్స్ ఫోన్ యూజ్ చేయరు కాబట్టి మీరు ఇంటి దగ్గర ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి. ఎట్టి బస్సులో కూడా వాళ్ళని పెడదారిన పడకుండా చూడాలి. అదేవిధంగా టీచర్స్ ఎక్కడైనా స్కూల్లో ఒక మందలించినప్పుడు మీరు వచ్చి వాళ్ళని ఎట్టి బస్సులో కూడా టీచర్స్ని నా పిల్లల్ని ఎందుకు కొట్టారని చెప్పేసి మీరు క్వశ్చన్ అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ఎదగాలని చెప్పి కోరుకుంటారు, మంచి విద్యాబుద్ధులు నేర్పాలని చెప్పేసి చెప్తారు తప్ప ఎట్టి బస్సులో కూడా వాడు చెడిపోవాలని చెప్పేసి అనుకోరు. కాబట్టి పిల్లల్ని మీరు ఏదన్నా విషయంలో టీచర్స్ మందలించినప్పుడు కానీ మీరు వాళ్ళకి ఎట్టి బస్సులో వచ్చి అనవసరంగా స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ విద్యాసంస్థకు సంబంధించినటువంటి రాజు గారికి, అదేవిధంగా లతా మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాను. నిజంగా వేదిక పడిన పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ గారికి, మరియు ప్రజ్ఞశ్రీ విద్యా సంస్థ యజమానుడు మన రాజు గారికి, మరియు మిసెస్ రాజు గారికి, లతా మేడం గారికి, అలాగే పిఆర్టీ లీడర్ శంకర్ గారికి, మరియు సిఐ వెంకటనారాయణ గారికి, అలాగే విజయశ్రీ విద్యా సంస్థలు మరి సురేష్ గారికి, హరికృష్ణ గారికి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు, మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్స్ మీడియా విద్యార్థులకు, అలాగే టీచర్స్ మరి వారి పేరెంట్స్ నా యొక్క సాయంకాల శుభాభివందనలు. నిజంగా రాగానే ఆల్మోస్ట్ 4 ప్రోగ్రామ్స్ సార్ అయినప్పటికీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారండి. సినిమాలకు మించి చేశారు. మనము సినిమాలలో పాటలు చూస్తుంటే వాళ్ళు 100 టేకులు 1000 టేకులు తీసుకుంటారు, కానీ మీరు ఏ టేక్ లేకుండా ఒకే టేకులో డ్యాన్స్ అద్భుతంగా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆ అలికి మా పాట సాంగ్ ఒకటి
అలిగిరి నందిని పాట ఇద్దరు అమ్మాయిలు చేస్తుంటే ఆ దేవతామూర్తులు వచ్చి ఎగురుతున్నట్టు అనిపించింది. నిజంగా ఈ కాలంలో చూసిన అత్యద్భుతమైన చాలా అంటే మన కూచిపూడి భరతనాట్యం అంటుంటాం కదా, అది అంతకన్నా గొప్ప డ్యాన్స్ నిజంగా నాకు అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ టు లేడీస్. అమ్మాయిలు ఈ తరము, ఈ దశాబ్దము, ఈ శతాబ్దము మీదే. అబ్బాయిలు మనం తట్టాపుట్ట చదువుకోవాల్సిందే. ఈ తరం వాళ్ళదే. ఎందుకంటే అమ్మాయిలు గొప్పనా అబ్బాయిలు గొప్పనా? ఎవరు? అమ్మాయిలా అబ్బాయిలా? పెద్దలు అంటుంటారు మన పురాణాలలో, 10 బావులు ఒక చెరువుతోని సమానం, 10 చెరువులు ఒక నదితోని, 10 నదులు ఒక సరస్సు, 10 సరస్సులు ఒక సముద్రము, 10 సముద్రాలు ఒక మహాసముద్రము, 10 మహాసముద్రాలు ఒక కొడుకుతోని సమానం, 10 మహాసముద్రాలు. అదే చెప్పగా అబ్బాయిలు చప్పట్లు కొట్టండి. కొడుకు గొప్పనా? ఎవరు గొప్ప? 10 మహాసముద్రాలు ఒక కొడుకుతోని సమానం. కొట్టండి చప్పట్లు. 10 మంది కొడుకులు ఒక కూతురుతోని సమానం. ఎవరు గొప్ప? 10 మంది కూతురులు ఒక వృక్షంతో సమానం. వృక్షం అంటే ఏంటి? ప్రకృతి. ప్రకృతి నుంచి లేదు ఈ భూమి మీద, అవునా కదా? కాబట్టి ఇంతకుముందు చాలా మంది వక్తలు చెప్పారు. శంకర్ గారు చాలా సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. ఉపాధ్యాయులను ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంతో నమ్మకంతో ఈ పాఠశాల 26 సంవత్సరాలు ముందుకు సాగడంలో మా వెన్నంటి ఉండి నిలిచినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రజ్ఞశ్రీ విద్యా సంస్థ 26 వసంతాలు నేటితో పూర్తి చేస్తుంది. ఇందాక కార్యక్రమం ముందు ఒక ఏమీ వేశారు. రాజు సార్ గారి యొక్క ప్రస్థానం ఏ విధంగా సాగింది అని దానిలో ఒక చిన్న కొటేషన్ పెట్టారు. పట్టుదల, లక్ష్యం, ఆలోచన ఉంటే ఏదైనా సాధిస్తామని సార్ ఏమీలో ఒక చిన్న లైన్ పెట్టారు. అది చూసి ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది. ముఖ్యంగా నా పేరు హరికృష్ణ, ముత్యాల హరికృష్ణ. నా స్వగ్రామం సాలూరా. ఇక్కడే పుట్టాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు మా తాతగారు ముత్యాల గోవింద్ గారు ఇక్కడే ట్యూషన్ పెట్టడం జరిగింది. ఎంతో మందికి ట్యూషన్ ద్వారా చదువు చెప్పారు. కానీ దాన్ని లక్ష్యం వైపు తీసుకెళ్లడంలో సఫలం కాలేదు. కానీ అదే రాజు సార్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ట్యూషన్ నడుపుతూ తన ఆలోచనలను సాకారం చేస్తూ ఈరోజు ఇంత పెద్ద వ్యవస్థను నిర్మించుకున్నారు. ఈరోజు ఇంత మంచి అవకాశం చెప్పడానికి వారు ఏమీలో పెట్టింది కూడా చాలా నిజమండి. అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకునే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి అని. వారు ఆ రోజు కలగన్నారో లేదు, 26 వసంతాలు ఈ మారుమూల గ్రామంలో ఇంతమంది విద్యార్థులతో ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తానని, కానీ వారి కళలు సాకారమైనని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మన యొక్క పాఠశాలలో రంగోత్సవం అనేటటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరి స్టేజ్పై ఉన్నటువంటి మన చీఫ్ గెస్ట్
శ్రీనివాస్ సార్ గారికి, మరియు మోటార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బోధన్ వెంకటనారాయణ గారికి, అదేవిధంగా ఎక్స్ డిస్ట్రిక్ట్ పిఆర్టీ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారికి, మరియు వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ అయినటువంటి హరి గారికి, మరియు మాధవి స్కూల్ ఎడపల్లి డైరెక్టర్ అయినటువంటి సురేష్ గౌడ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క రంగ్ ఉత్సవ్ యొక్క శుభాభివందనాలు, ధన్యవాదాలు. మరి మనిషి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని, జీవన గమనాన్ని మార్చే శక్తి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి, గొప్ప స్థితికి తీసుకెళ్లే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. మరి ఆ విద్యను ఎవరైతే ప్రేమగా, ప్రాణంగా ఇష్టపడతారో ఆ విద్య ఖచ్చితంగా వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటుంది. మరి దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనము డైలీ పేపర్లో చూసుకుంటూ ఉంటే రిక్షా వాళ్ళ పిల్లలు, ఒక అటెండర్ పిల్లలు, గుమస్తా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారా? మరి వాళ్ళ డబ్బు లేకున్నా కూడా అంత స్థాయికి ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు విద్యను ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు కాబట్టి. మరి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ యొక్క అధిపతులు మన ఇండియాకి చెందిన వారు. గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచై గారు తమిళనాడు చెందిన వారు. మరి అతని యొక్క ఒక మనం నెల శాలరీ తీసుకుంటే 7,50,00,000, సంవత్సరానికి 90 కోట్లు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాకి చెందినటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారి జీతము నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 220 కోట్లు. మరి విద్య అనేటటువంటిది ఒక మనిషిని ఏ స్థాయిలో ఉంచుతుందో దీనివల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి విద్యను ఎవరైతే ప్రాణంగా ఇష్టపడతారో ఖచ్చితంగా అతని భవిష్యత్ అంతా కూడా అందంగా ఉంటుంది. మరి విద్య యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇప్పుడే ఇక్కడ చెప్పుకోవచ్చు. మన ఏసీ సార్ గారు వచ్చారు, శ్రీనివాస్ సార్ గారు. శ్రీనివాస్ సార్ గారు ఎలా వచ్చారు? సార్కి ఒక వెహికల్, దానికి ఒక డ్రైవర్, ఒక గన్మెన్, దాని కింద ఒక వ్యవస్థ, ఇదంతా దానికి కల్పించబడింది ప్రభుత్వం ద్వారా. వారికి ఎందుకు ఇవ్వబడ్డారు? విద్య ద్వారా అతను సాధించాడు కాబట్టి. అందుకే విద్యను ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. అంటే మన యొక్క విజయానికి మూల కారణం విద్య. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ టు చేంజ్ ద వరల్డ్, పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచాన్ని మంచి వైపు తీసుకెళ్లాలంటే ఒక గొప్పనైన ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే. మరి ఆ విద్య పైన నాకున్నటువంటి ఆసక్తితో, నాకున్నటువంటి అభిమానంతో నేను 10 మందికి ఆ విద్యను అందించాలని ఉద్దేశంతో 1991వ సంవత్సరంలో నేను ట్యూషన్లు, ఒక గణిత ట్యూషన్ని 10వ తరగతి విద్యార్థులకు బోధించడం, ఆ తర్వాత 2000 సంవత్సరంలో నేను పాఠశాల ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి పాఠశాలలో ఒక చదువు అనేటటువంటిది విద్యార్థులకు ఎంత అవసరమో వారికి ఒక చదువుదారనే కాకుండా మోటివేషన్ ద్వారా చూస్తూ రాను రాను ఒక చదువే సరిపోదు వీరికి, వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా
అని చెప్పి పాఠశాలలో మేము మెడిటేషన్, యోగా, కరాటే క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు కూడా పోటీ పడాలి అని చెప్పి కాంపిటీషన్ ఎగ్జామ్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్, అబాకస్, వేదిక్ మ్యాథ్లలో కూడా విద్యార్థులకు ప్రిపేర్ చేసి వారికి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పంపించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కూడా ర్యాంకులు సాధించడం జరిగింది. అందరూ
అదేవిధంగా నేను బస్ స్టాప్ Silent fire, no,
Mahashivaya